హైదరాబాద్ మల్కాజ్గిరి వాజ్పేయి నగర వాసుల నిరసనకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపారు. తమ భూముల్ని 22A నిషేధిత జాబితాలో పెట్టారంటూ వాజ్పేయి నగర వాసులు ఆందోళన చేపట్టారు. ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పిందెవరని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులకు బాధ్యులెవరో చెప్పాలి అన్నారు. అధికారుల పేరు చెప్పి మంత్రి పొంగులేటి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఒకవేళ అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి అన్నారు. పొంగులేటి చెబితేనే అధికారులు నిషేధిత జాబితాలో పెట్టారు అంటున్నారు. నైతిక బాధ్యత వహించి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఒకవేళ అది మంచి ప్రైమ్ లొకాలిటీలను మంచి జాగలో మంచి ఏరియాలో ఉంటే 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా పొంగులేటి గారిని నిన్న సారీ మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండ్రు. అసలు పెట్టింది ఎవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పింది ఎవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతావు, ప్రజలు తిరగబడితే తీసేస్తా అంటవా? అసలు ఈ ట్రామాకు, ఈ ఇబ్బందులకు, ప్రజల ఈ కష్టానికి బాధ్యుడెవడో తేలాలనా వద్దా? ఇప్పుడు నువ్వు అధికారులు అని అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటావా? నువ్వే కదా పెట్టుబడినది. ఇప్పుడు కుక్క తోకని ఆడిస్తుందా, తోక కుక్కని ఆడిస్తుందా? పొంగులేటి చెప్తేనే అధికారులు పెట్టినారు, నువ్వు చెప్తేనే అధికారులు పెట్టినారు. ఒకవేళ అధికారులే తప్పైతే ఏ అధికారి చెప్పిండో తేల్చు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో. లేదు, ఇది నువ్వే చెప్తే నైతిక బాధ్యత వహించి పొంగులేటి గారు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.